హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ లెర్నింగ్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనము గిటబ్ రిపోజిటరీలో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఫైల్స్ ని కానీ మన లోకల్ రిపోజిటరీలోకి ఏ విధంగా క్లోన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. అండ్ గిటబ్ రిపోజిటరీలో ఏదైనా ఫైల్స్ ని మోడిఫై చేసిన తర్వాత మన లోకల్ రిపోజిటరీలోకి ఏ విధంగా పుల్ చేసుకోవాలి అండ్ ఇక్కడ డిఫరెన్సెస్ పుల్ అండ్ ఫెచ్ కమాండ్స్ కి డిఫరెన్సెస్ ఏంటి అనేది కూడా ఈ రోజు వీడియోలో తెలుసుకోబోతున్నాము. అండ్ మీ వీడియో అనేది అయితే స్కిప్ చేయకుండా చూసి నేర్చుకొని ప్రాక్టీస్ అయితే చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయ్యి మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, మనము నా గిటబ్ రిపోజిటరీలోకి అయితే వచ్చేసాను. మన గిటబ్ రిపోజిటరీ నేమ్ వచ్చేసి గిట్ ఫోల్డర్ రిపో అనేది అయితే ఉంది. ఈ రిపోజిటరీ లో 3 ఫైల్స్ అనేది అయితే ఉన్నాయి. ఈ 3 ఫైల్స్ ని మన లోకల్ రిపోజిటరీలోకి ఏ విధంగా క్లోన్ చేసుకోవాలనేది అయితే చెప్తాను. మన సిస్టమ్ లో డెస్క్టాప్ మీద కానీ డాక్యుమెంట్స్ మీద కానీ డౌన్లోడ్స్ లో కానీ ఏదో ఒక ఫోల్డర్ లో మనం ఒక న్యూ ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాము. నేను సింపుల్ గా నా డెస్క్టాప్ మీద ఒక న్యూ ఫోల్డర్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాను. క్రియేట్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేస్తే మనకు ఎటువంటి ఫైల్స్ అనేది అయితే లేవు. ఇక్కడ మనకి ఎంటీ ఫోల్డర్ అనేది అయితే ఉంది. సింపుల్ గా రైట్ క్లిక్ అయితే ఇచ్చేసి గిట్ బ్యాష్ అనేది అయితే ఓపెన్ చేయండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ఫస్ట్ కమాండ్ వచ్చేసి గిట్ ఇనిట్ అనేది అయితే ఎంటర్ చేయాలి. ఇనిషియలైజ్ అవ్వడానికి ఈ గిట్ ఇనిట్ కమాండ్ అనేది అయితే యూజ్ చేయండి. ఆ తర్వాత మనం సింపుల్ గా గిట్ క్లోన్ కమాండ్ అయితే యూజ్ చేసి మన మెయిన్ రిపోజిటరీ అంటే గిటబ్ రిపోజిటరీలోకి వచ్చేసి ఇక్కడ గిటబ్ రిపోజిటరీలో కోడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక యూఆర్ఎల్ అనేది అయితే కనపడుతుంది. ఈ https అనే యూఆర్ఎల్ ని మనం కాపీ చేసుకొని మన ఫోల్డర్ కి వచ్చి మన గిట్ బేస్ లోకి గిట్ క్లోన్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేసిన వెంటనే మన రిపోజిటరీ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఈ రిపోజిటరీ అనేది అయితే ఓపెన్ అయిన తర్వాత ఈ గిట్ బ్యాష్ ది క్లోజ్ చేసేయండి ఒకసారి. అండ్ ఆ తర్వాత మన ఈ గిట్ ఫోల్డర్ రిపో అనేది మన రిపోజిటరీ నేమ్ కాబట్టి ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఫైల్ 1 ఫైల్ 2 అనేది అయితే ఉన్నాయి. ఒకసారి మన మెయిన్ రిపోజిటరీలోకి వెళ్ళి చెక్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనం మెయిన్ రిమోట్ రిపోజిటరీలో ఫైల్ 1 ఫైల్ 2 అనేది అయితే 3 ఫైల్స్ ఉన్నాయి. మన లోకల్ రిపోజిటరీలో కూడా 3 ఫైల్స్ అనేది అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనము ఒక ఫైల్ అనేది క్రియేట్ చేసుకున్నాము. న్యూ ఫైల్ అనేది అయితే యాడ్ చేసి చూద్దాము, మన లోకల్ రిపోజిటరీలోకి వస్తుందా రాదా అనేది అయితే చెక్ చేద్దాము. ఇప్పటికైతే మనము గిటబ్ రిమోట్ రిపోజిటరీలో ఉన్న ప్రాజెక్ట్స్ ని కానీ ఫైల్స్ ని కానీ ఈ విధంగా క్లోన్ అయితే చేసుకుంటాము మన లోకల్ రిపోజిటరీలోకి. అండ్ ఇక్కడ సింపుల్ గా యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఫైల్ 3 అనే ఫైల్ ని క్రియేట్ చేసుకొని హెలో అనేది అయితే ఇక్కడ రాశాను ఆ ఫైల్ లో. ఇక్కడ మనము కమిట్ వచ్చేసి క్రియేట్ న్యూ ఫైల్ అనేది అయితే కమిట్ చేస్తున్నాను, కమిట్ నేమ్ ఇచ్చేస్తున్నాను. అండ్ కమిట్ న్యూ ఫైల్ మీద అయితే క్లిక్ చేయండి. కమిట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేసిన వెంటనే మన రిమోట్ రిపోజిటరీ లో ఒక ఫైల్ అనేది యాడ్ అయిపోయింది, ఫైల్ 3 అనేది. మనం కమిట్ చేసిన కాడ కామెంట్ ఇచ్చిన కాడ క్రియేట్ న్యూ ఫైల్ అనేది అయితే ఉంది. ఈ ఫైల్లో మనం ఇచ్చేసిన డేటా అనేది అయితే ఉంటుంది, హలో అనేసి. అండ్ ఇప్పుడు మన లోకల్ రిపోజిటరీలోకి అయితే వెళ్ళి చెక్ చేసుకుందాము, ఆ ఫైల్ 3 వచ్చిందా రాలేదా అనేది అయితే చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసుకోవచ్చు, ఎటువంటి ఫైల్ అనేది అయితే రాలేదు. అండ్ ఇక్కడ మనము రైట్ క్లిక్ ఇచ్చి ఇప్పుడు గిట్ బ్యాష్ అనేది అయితే ఓపెన్ చేయండి. గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు, మన ఫైల్ మన లోకల్ రిపోజిటరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయని చెక్ చేసుకోవడానికి ls అనేది అయితే ఎంటర్ చేస్తే ఫైల్ 1 ఫైల్ 2 అనేది అయితే ఉంది. ఇక్కడ మనము గిట్ పుల్ కమాండ్ యూజ్ చేయకుండా ఫస్ట్ గిట్ ఫెచ్ కమాండ్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూసుకోవచ్చు, మనకు గిట్ ఫెచ్ కమాండ్ యూజ్ చేసినట్లయితే మనకు అక్కడ రిమోట్ రిపోజిటరీలో చేంజెస్ చేసినవి ఫెచ్ చేసుకుంటది, కానీ మన లోకల్ రిపోజిటరీలోకి అయితే రాలేదు. కానీ ఈ గిట్ ఫెచ్ కమాండ్ యూజ్ చేసినప్పుడు అక్కడ మోడిఫై చేసిన ఫైల్స్ ని కానీ ఏదైనా డేటా కానీ మోడిఫై చేసినది ఫెచ్ చేసుకుని ఒక అన్వాంటెడ్ లొకేషన్ పాత్ లో పెట్టుకొని ఆ తర్వాత మనం ఇంకో కమాండ్ యూజ్ చేసిన తర్వాతనే మనకు ఆ ఫైల్ అనేది అయితే ఇక్కడికి వస్తుంది. ఇక్కడ సింపుల్ గా చూసుకోవచ్చు, ఏ కమాండ్ యూజ్ చేయాలి గిట్ ఫెచ్ తర్వాత అనేది అయితే చెక్ చేసుకుంటే గిట్ మర్జ్ కమాండ్ అనేది అయితే యూజ్ చేయాలి. గిట్ మర్జ్ కమాండ్ యూజ్ చేసినట్లయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు, వెంటనే ఫైల్ 3 అనేది అయితే యాడ్ అయిపోయింది మన లోకల్ రిపోజిటరీలో. ఇంతకుముందు చూసుకుంటే మనకు ఫైల్ 1 ఫైల్ 2 అనేది అయితే ఉన్నది. తర్వాత గిట్ ఫెచ్ కమాండ్ యూజ్ చేసిన తర్వాత గిట్ మర్జ్ కమాండ్ యూజ్ చేసాము. ఆ తర్వాత ఫైల్ 3 అనేది అయితే వచ్చేసింది. ఈ విధంగా మనము
గిట్ ఫెచ్ కమాండ్ యూజ్ చేసి గిట్ మెర్జ్ యూజ్ చేసి రిమోట్ రిపోజిటరీ లో చేంజెస్ చేసినాం కదా, ఈ ఫైల్ యాడ్ చేసినాం కదా, ఆ ఫైల్ అనేది మన లోకల్ రిపోజిటరీలోకి అయితే తెచ్చుకున్నాము. ఇప్పుడు మనం గిట్ ఫుల్ కమాండ్ అనేది అయితే యూజ్ చేద్దాము. సింపుల్ గా యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇంకో ఫైల్ అనేది అయితే క్రియేట్ చేద్దాము. ఇక్కడ ఫైల్ 4 అనేది అయితే క్రియేట్ చేస్తున్నాను అండ్ కామెంట్ లో హెల్లో వెల్కమ్ అనేది అయితే రాశాను అండ్ ఇక్కడ కమిట్ వచ్చేసి క్రియేట్ న్యూ ఫైల్ అనేది అయితే చేస్తున్నాను. క్రియేట్ న్యూ ఫైల్ అండ్ ఆ తర్వాత కమిట్ చేసినట్లయితే మన రిమోట్ రిపోజిటరీలో ఇంకో ఫైల్ 4 అనేది అయితే యాడ్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనము మన లోకల్ రిపోజిటరీలో చూసుకుంటే ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 ఉంది. ఫైల్ 4 అనేది అయితే రాలేదు. అండ్ ఇక్కడ సింపుల్ గా మనము గిట్ ఫెచ్ యూజ్ చేసిన తర్వాత గిట్ మర్జ్ కమాండ్ అనేది అయితే యూజ్ చేయాలి. 2 కమాండ్స్ అనేది అయితే యూజ్ చేస్తున్నాం కదా, అక్కడ మాడిఫై చేసిన ఫైల్స్ అన్ని మన లోకల్ రిపోజిటరీలోకి రావడానికి. ఇక్కడ సింపుల్ గా మనము గిట్ ఫుల్ అనేది అయితే ఎంటర్ చేద్దాము. గిట్ ఫుల్ ఎంటర్ చేసిన వెంటనే మనకు మన రిమోట్ రిపోజిటరీలో ఉన్న ఫైల్ ని మనకి ఇక్కడ లోకల్ రిపోజిటరీలోకి ఫైల్ 4 అనేది అయితే యాడ్ అయిపోయింది. ఇక్కడ మనకు గిట్ ఫెచ్ కు గిట్ ఫుల్ కమాండ్ కు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే మనకు ఇక్కడ గిట్ ఫుల్ వచ్చేసి గిట్ ఫుల్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ గిట్ మర్జ్. ఇక్కడ మీకు చూపించడానికి చెప్తున్నాను. ఇక్కడ ఫెచ్ కమాండ్ కు ఫుల్ కమాండ్ కు డిఫరెన్స్ చూసుకున్నట్లయితే గిట్ ఫెచ్ చేసిన తర్వాత గిట్ మర్జ్ చేయాలి, అప్పుడు మన లోకల్ రిపోజిటరీలోకి అనేది అయితే ఫైల్స్ వస్తాయి. ఇక్కడ గిట్ ఫుల్ కమాండ్ యూజ్ చేసినట్లయితే ఫెచ్ చేసుకొని గిట్ మర్జ్ కూడా చేసుకుంటది ఆటోమేటిక్ గా వన్ అట్ ఏ టైమ్ లో. ఈ గిట్ ఫుల్ కమాండ్ యూజ్ చేసినట్లయితే ఫస్ట్ మన రిమోట్ రిపోజిటరీలో చేంజెస్ చేసినట్లు ఫెచ్ చేసుకొని మర్జ్ చేస్తాయి మన లోకల్ రిపోజిటరీకి. అందుకే గిట్ ఫుల్ కమాండ్ ఒకటి యూజ్ చేసినట్లయితే అక్కడ చేంజెస్ చేసినట్టు మన లోకల్ రిపోజిటరీలో కూడా చేంజ్ అవుతాయి. మనకు గిట్ ఫుల్ కాకుండా గిట్ ఫెచ్ చేయాలనుకుంటే గిట్ ఫెచ్ కమాండ్ యూజ్ చేసి తర్వాత గిట్ మర్జ్ అనేది అయితే యూజ్ చేయాలి, అప్పుడు మన లోకల్ రిపోజిటరీలోకి అయితే వచ్చేస్తాయి. ఇది ఫ్రెండ్స్ మన గిట్ ఫుల్ కమాండ్ కు గిట్ ఫెచ్ కమాండ్ కి డిఫరెన్సెస్ వచ్చేసి ఈ గిట్ ఫుల్ ఈక్వల్ టు గిట్ ఫెచ్ ప్లస్ గిట్ మర్జ్, ఫెచ్ చేసుకుని మర్జ్ అయితే చేస్తాయి మన లోకల్ రిపోజిటరీకి సింపుల్ గా. అండ్ ఈ వీడియోలో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఏదైనా డౌట్స్ ఉంటే మెసేజ్ అయితే చేయండి. డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉన్నాయి, జాయిన్ అయితే ఈ మెసేజ్ అయితే చేయండి, వెంటనే రిప్లై అయితే వస్తుంది. ఇలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసిన వీడియోస్ యూట్యూబ్ లో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ ద్వారా పొందుతారు. వీడియోస్ అనేది అయితే మిస్ అవ్వకుండా చూసి నేర్చుకుంటారు అనేసి అయితే చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నందుకు.